భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది. అంటే ఎయిడెడ్ యాజమాన్యాలు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటిగా జారీ చేస్తున్నాయి. మరి వీటికి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరి కొన్ని జిల్లాల్లో ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారికి ఆ ఎయిడెడ్ పాఠశాలల నుంచి మరి వారికి మెసేజ్ రూపంలో కానీ లేదా ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా కాల్ లెటర్స్ రూపంలో కానీ వారికి మరి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఎవరైతే మరి షార్ట్ లిస్ట్ చేయబడి మెసేజ్ లేదా కాల్ లెటర్ అందుకున్నారో అటువంటి వారు మరి ఇంటర్వ్యూ, డెమో మరియు పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ అనుమతి ఇవ్వడంతో జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన కొద్ది సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లోని ఎయిడెడ్ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విద్యాశాఖ ఈ నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజనల్ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ నియామక ప్రక్రియ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ మనం ఇదివరకే మీకు చెప్పాం. సిఎస్సి అంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో మనం ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనే లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. మరి వీటిలో దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ అంటూ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే చాలా నోటిఫికేషన్స్ విడుదల చేసి వాటికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్స్ కూడా పూర్తయ్యాయి. మరి ఈ రోజు మరో కొత్త నోటిఫికేషన్ అనేది ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ లో విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు 17 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. మరి ఈ నోటిఫికేషన్ తో మొత్తం 18 నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో మీకు కొత్త నోటిఫికేషన్ ఏది అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. మరి ఇక్కడ నేను చెబుతూ ఉన్నాను, గుంటూరు ఈస్ట్ కు సంబంధించి ఒక్క పోస్ట్ భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి గుంటూరు ఈస్ట్ లో RAUPS వివి తోట అనే స్కూల్లో ఒక్క పోస్ట్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఒక్క పోస్ట్ దేనికి సంబంధించిందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మరి ఆ ఒక్క పోస్ట్ ఏ పోస్ట్ అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, గ్రేడ్ 2 హిందీ పండిట్ పోస్ట్ అనేది మరి భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ గుంటూరు ఈస్ట్ మండల్లో మరి గుంటూరు జిల్లాలో విడుదల చేయడం జరిగింది. దీనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది. ఇంకా లాస్ట్ డేట్ అనేది ఎనేబుల్ కాలేదు. కాబట్టి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చే లోపు మరి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మనకు గుంటూరు ఈస్ట్ తో పాటు మరి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు సంబంధించి కూడా 3 పోస్టుల భర్తీకి ప్రస్తుతం అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి దీంట్లో మొత్తం 3 SGT పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇక దాంతో పాటు NTR విజయవాడ నార్త్ చూసినట్టయితే ఇందులో 2 పోస్టుల భర్తీకి BJJRPS BR పురం అనే స్కూల్లో 2 పోస్టుల భర్తీకి మనకి అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ 2 కూడా SGT పోస్టులే. ఇక దాంతో పాటు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, తిరుపతి గూడూరుకు సంబంధించి SPSUPS గూడూరులో 3 పోస్టుల భర్తీకి కూడా అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి దీంట్లో ఒక హిందీ పండిట్, ఒక తెలుగు పండిట్, ఒక SGT పోస్ట్ అనేది ఉంది. మరి ఇక్కడ అప్లై అనే ఆప్షన్స్ ఉన్న స్కూల్స్ కు మరి దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా ప్రస్తుతం అవకాశం అనేది ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మిగిలిన వాటికి లాస్ట్ డేట్స్ అనేవి ఇవ్వడం, ఆ లాస్ట్ డేట్స్ కూడా పూర్తి అయిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దాంతో పాటు ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసుకుని మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అంటే ఎయిడెడ్ మేనేజ్మెంట్స్ కు సంబంధించి వారి నుంచి ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ కానీ లేదా కాల్ లెటర్ కానీ అందుకున్నటువంటి వారు కొద్దిమంది ఉన్నారు. అటువంటి వారికి మరి ఇక్కడ ఫైల్స్ అప్లోడ్ చేయండి అంటూ ఒక ఆప్షన్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి వారి యొక్క సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి మరొక కొత్త ఆప్షన్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎయిడెడ్ రిక్రూట్మెంట్ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ని మీరు ఎప్పుడైతే ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు అప్లై చేసినటువంటి వారి యొక్క ఆధార్ నంబర్ అడుగుతుంది.
జరుగుతుంది. మరి ఆ ఆధార్ నంబర్ ను మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఫైల్స్ ను అప్లోడ్ చేయండి అనే అవకాశం ఉంది. ఆ ఫైల్స్ అన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ విధంగా ఈ ఫైల్స్ అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించిన సమాచారాన్ని మరో వీడియోలో మీ అందరికీ క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే గుంటూరు ఈస్ట్ కు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మరికొన్ని ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కూడా విడుదలవుతాయి. మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.